वीर कुमार, वसंत कुमार, దానికి ఆడియో ఇవ్వాలనా? కట్ చేయమంటావా? కట్ చేసి బ్లూటూత్ ఆఫ్ చేసినావా? ఎవరు అనిపా కుమారి? యా సార్. వసంతకు వచ్చినాడు పలకల వసంత్ వెళ్ళిపోయినారు సార్, లేరు. ఓకే, ఎవరెవరు ఒక్కదాని ఉన్నా ఇప్పుడు? సిద్ధు అన్న కూడా ఉన్నారు సార్. సిద్ధు సిద్ధు సార్ సార్ రైట్ రైట్ సిద్ధు. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. యా సార్. కొంచెం కిందకి రాదు. ఒస్మాండియస్ కనపడాలి. ఫైన్ ఫైన్ రైట్. దట్స్ గుడ్. ఏంటి సంగతి? 9 10 10 10 10 10 9 10 10 సార్. గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే మీ వీడియోస్ తీసి పంపాలంట. అంటే మీరు చెప్పిన పాఠము ఇదంతా ఒక వీడియో లాగా తయారు చేస్తున్నాం ఈరోజు. దాన్ని మొత్తం URL అంటారు, లింక్. ఆ URL లింక్ కూడా పంపాలంట. అందులో ఎంతమంది అటెండ్ అయినారు, ఎవరెవరు ఏ గ్రూప్ వాళ్ళు, అండ్ ఏం పాఠం చెప్పినాడు, పాఠం చెప్పినారా లేదా, ఎంతమంది ఇప్పటిదాకా అటెండ్ అయినారు, టోటల్ క్లాస్ అంతా ఉన్నారా లేదా, ఇవన్నీ చూసే విధంగా సెటప్ చేసి పంపమని చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి నేను టోటల్ వీడియో కూడా రికార్డింగ్ చేస్తున్నాను. అంటే మీ పేర్లు అవి పడతాయి అన్నమాట. నా లెసన్ ఆడియో, మీరు గుడ్ మార్నింగ్ చెప్తే మీ పేరు, మీ గుడ్ మార్నింగ్ ఆడియోలు ఇవన్నీ కూడా వినొచ్చు. వాళ్ళు ఏం జరిగింది, మీ ఇంట్లో ఉండి మీరు చేసింది, నా ఇంట్లో ఉండి ఏం చేసింది అంతా కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డింగ్స్ పంపుతుంది నాకు. పాఠం చెప్తున్నారా లేదా, ఎవిడెన్స్ ఏమి, స్టూడెంట్స్ అటెండ్ అయినారా లేదా, ఎవిడెన్స్ ఏమి. మేము అన్ని డబ్బులు ఇస్తున్నప్పుడు నాకు అటెండెన్స్ ఉండాలి కదా. ఆన్లైన్లో అటెండెన్స్ చూసే ఏకైక విధానం ఇది. క్లాసెస్ జరుగుతున్నప్పుడు మీరు ఏమి అటెండెన్స్ రాసిస్తే అది తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కుదరదు, ఆన్లైన్ అటెండెన్స్ మేమే చూసుకుంటాం అని నిన్ననే మీటింగ్ పెట్టి, నిన్న మీరు క్లాస్కి వచ్చింది వీరకుమారి కదా, నిన్న మొన్న సార్ మొన్న ఆ డిస్కషన్ లో ఆ రోజు ప్రిన్సిపల్ చెప్పినటువంటి విషయం అది. అందుకని నేను అందరినీ రాగానే గుడ్ మార్నింగ్ పేరు చెప్పమని చెప్తాను. అండ్ అందరూ రావాలా, ఎందుకంటే మనకి గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తుంది, గవర్నమెంట్ నుంచి మనకి స్కాలర్షిప్స్ వస్తున్నాయి. దిస్ ఈస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. అందుకనే అందరికీ చెప్పండి. ఇంకా ఈ రోజు నుంచి నేను రికార్డింగ్ కూడా యూనివర్సిటీకి గవర్నమెంట్ అంటే సీఎం గారి డాష్ బోర్డ్ అంటాం. ఎందుకు తెలుసా డాష్ బోర్డ్ అంటే? ఆయన ఏం కావాలంటే ఏం చూడుకోవచ్చు, ఎక్కడికి పోయినా చూడొచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా వినొచ్చు. అట్లనే మిగతా అధికారులైనా సీఎం గారైనా ఎవరైనా చూసుకునేటువంటి విధంగా ఆన్లైన్లో మేము లింక్ పంపాలా క్లాస్ అయిన తర్వాత. దట్ ఈస్ ద మ్యాటర్, దట్ ఈస్ ద సీరియస్ మ్యాటర్, ఇంపార్టెంట్ మ్యాటర్ ఆల్సో.
అందుకని అటెండ్ అవ్వండి అని ఎప్పుడు ఇదే చెప్తాను. మనకు రోజులు పెరిగే కొద్దీ అటెండెన్స్ ఒకరిద్దరికి వచ్చేసినారు ఈరోజు. నిన్నలో మొన్నను ఇప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఎంతమంది వచ్చినారు చదువు? ఎవరో టి రంగస్వామి అంటే సార్ గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు. చెప్పలా? రంగస్వామి ఎప్పుడు వినలేదు పేరు. వేరొకరిది అదే సార్ కొత్తగా మనిషి ఒకరు. అయ్యా రంగస్వామి గారండి. ఏం అమృత నీ సిగ్నల్ ఇవాళ కూడా బాగాలేదు. నీ ఇష్టమైన ప్లేస్ లో వచ్చి బయటికి రమ్మా. సిగ్నల్ వస్తుంది. బయట ఉన్నా కూడా ఇట్లా వస్తుందా? Now it's clear. Now it's okay. ఆదిశేషు కూడా వచ్చినాడు సార్. ఆదిశేషు గుడ్ గుడ్. తర్వాత ఇందాక చెప్పిన పేరు ఎవరు అబ్బాయి? టి రంగస్వామి సార్. తెలుసా? తెలీదు సార్. రంగస్వామి పలుకునేనా? రంగస్వామి ఎంపీసీఎస్ అంటే సార్ అమృత చెప్తాంది. అవునవును విన్నా నేను. అబ్బాయి పలకాలి కదా? చెప్పాలి కదా సార్. పలుకుతున్నాడు రంగస్వామి గారు. సార్ యా గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. రైట్. టుడే ఇస్ ద ఫస్ట్ క్లాస్ కదా? ఎస్ సార్. ఎన్ని రోజులు? లేదు సార్, బయటికి వెళ్ళలేదు, రీఛార్జ్ చేయించుకోలేదు సార్. ఫైన్ ఫైన్. ఓకే. నాకు మాటలు ఇందాక నేను చెప్పిన మాటలు వినపడ్డాయా? విన్నావా? వినపడ్డాయి సార్. ఆన్లైన్ అటెండెన్స్ తీసుకుంటున్నాం సార్. ఆన్లైన్ అటెండెన్స్ ఇప్పుడు మనమంతా కూడా రికార్డ్ అవుతుంది, మీది నాది అంతా కూడా. ఎస్ సార్. అలాగా రేపు ఇవాళ నుంచి రికార్డింగ్ స్టార్ట్ చేసి ఈ రికార్డింగ్ లింక్ యూఆర్ఎల్ లింక్ అంటాం. యూఆర్ఎల్ లింక్ సీఎం డాష్ బోర్డ్ లో పెట్టాలా? వాళ్ళు చూస్తారు అన్నమాట. నిజంగా రాధారాం అనే ఆయన వాళ్ళు శివ డిగ్రీ కాలేజీలో పాఠం చెప్పాడా లేదా, చెప్తే ఎంతమంది వచ్చినారు, వాళ్ళు ఎవరు, ఎంతసేపు ఉన్నారు, ఏం పాఠం చెప్పినాడు, ఎలా చెప్పినాడు, ఈ పాఠాన్ని మనం ఇతర కాలేజీల వాళ్ళకి షేర్ చేయొచ్చా లేదా అనేటువంటి అన్ని విషయాలను చాలా సీరియస్ గా పరిశీలనగా అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకనే మీరు రాగానే మీ పేరు, మీ బ్రాంచ్, ఫస్ట్ ఇయర్ బయోటెక్, వీరస్వామి ఆయన నీ పేరు? రంగస్వామి సార్. రంగస్వామి ఫస్ట్ ఇయర్ బయోటెక్ అని చెప్పాలి. ఎంపీసీఎస్ సార్. సారీ ఎంపీసీఎస్, అదే ఏదైతే అది. రైట్. అలా వాయిస్ రికార్డ్ అయిపోతుంది. మీ అటెండెన్స్ అక్కడ తీసేసుకున్నట్టు. లేదు అంటే అబ్సెంట్ చేస్తారు. 75% మీకు అటెండెన్స్ లేకపోతే స్కాలర్షిప్స్ రావు. అందరూ క్లాస్ లో ఉన్న వాళ్ళు వినండి. ఇవాళ నుంచి అందరూ చెప్పండి. ఈ నెల రోజులు ఇలానే ఉండబోతున్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉండబోతున్నాయి. కాబట్టి ఇంకా మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికి రిపీటెడ్ గా ఫోన్ చేసి చెప్పు రంగస్వామి. సరే సార్. ఎస్ సార్. వీరకుమారి మిగతా అమ్మాయిలకు కూడా చెప్పాలమ్మా. అమృత వెళ్ళిపోయింది సార్. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎక్కడున్నావు ఇప్పుడు? అమృత వెళ్ళిపోయింది సార్. ఇంట్లో సార్. ఇంట్లోనే కుమారినే సార్. కుమారి ఇందాక వాయిస్ బ్రేక్ అయినప్పుడు అర్థం కదా. ఫైన్. కుమారి అభిషేక్ వారికి మా మాటలు విన్నాడా లేదా? అబ్బాయి తెలుసు కదా అభిషేక్. అభి లేడు సార్, స్టార్టింగ్ లోనే వెళ్ళిపోయినాడు. అయ్యా, ఇంకెవరు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పలా? ఆదిశేషు సార్. ఆదిశేషు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంటనే చెప్పాలి నాయన. ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు విన్నావా శేషు? మ్యూట్ చేసుకున్నాడు సార్ మళ్ళీ. మన మాటలు వింటే సరిపోతే చాలు. చెప్పడం లేదు సార్. శేషు సరే సార్. విన్నావా ఇప్పుడు దాకా నేను చెప్పింది? గవర్నమెంట్ రూల్స్ చెప్పానా? సార్ ఒకసారి రిపీట్ చేయండి సార్. ఇప్పుడే వచ్చాను.
ఇప్పుడే వచ్చినావు. కనెక్ట్ అవ్వలేదు సార్ నాకు క్లాస్ అప్పుడు. ఇప్పుడు వచ్చిందా? ఎస్ సార్ ఇప్పుడు వచ్చింది సార్. ఏం కనపడుతుంది స్క్రీన్? ఫైవ్ మెంబర్స్ ఉన్నాం సార్. 12 ఎంతమంది ఉన్నారు 5 members, sir. 5 కాదు, అక్కడ స్క్రీన్ లో కనిపించినది పెద్ద అక్షరాల్లో ఉన్నది చదువు. కరెక్ట్ చెప్పు. మొజాంబిడియస్ సార్. ఇంకా ట్రై చేయి, ఇంకా రావాలి. కొన్ని తప్పులు వచ్చినాయి. వాట్ ఈస్ ద స్పెల్లింగ్? OZYMANDIAS. ఈజీ కదా, ఏ పెద్ద సమస్య ఉంది దాంట్లో? ఫస్ట్ సిలబుల్ ఏంటి దీంట్లో? ఓ సార్. సెకండ్ సిలబుల్ ఎక్కడ దాకా కట్ చేయొచ్చు? ఏ అక్షరాలు సెకండ్ సిలబుల్ చేయొచ్చు? ఓ ఒక్క సిలబుల్. నెక్స్ట్ సిలబుల్ ఏ అక్షరాలు కలపచ్చు? ఏ సార్? సెకండ్ సిలబుల్ అక్షరాలు చెప్పు. ఓ ఇస్ ద ఫస్ట్ syllable. సెకండ్ సిలబుల్ ఏ సార్. ఎస్ ఉందా? ఏ సార్, నాట్ ఎస్ సార్, ఇస్ ఏ. ఏ ఎక్కడ ఉంది? సెకండ్ ఒక పదంలో, ఒక వర్డ్ లో సిలబుల్ డివిజన్ ఎవ్రీ క్లాస్ లో చెప్పారు. నీ పేరు కూడా సిలబుల్ డివిజన్ చేయండి అని చెప్పారు. O is the first syllable, Z is the second syllable, man is the third syllable, D is the fourth syllable, S is the fifth syllable. So total ga ఇప్పుడు వర్డ్ పలుకు. కుమారి, యా సార్. ఆ వర్డ్ పలుకు. ఓజిమాండిస్. వండర్ఫుల్. ఓజిమాండియస్, DAS ఉంది కదా, DS అన్న. ఓజిమాండియస్, OZMANDIS. 5 సిలబుల్స్ ఉన్న వర్డ్. అర్థమైందా ఆశేషు? అది సిలబిక్ డివిజన్ అంటే. రైట్. ఎస్ సార్. యా, ఓకే సార్. ఓకే, మ్యూట్ చేసుకోండి. సో మనము సెకండ్ సెమిస్టర్, this is second semester, second unit, second semester, second unit, second semester, second unit లో 3 lessons ఉన్నాయి. 3 lessons, ఒక్క skill. So the second semester, second unit, first lesson, doll's house. నిన్న మొన్న చూసినటువంటి డాల్స్ హౌస్, అది ప్రోస్ కింద ఆ లెసన్ ని ఇవ్వటం జరిగింది. Second one is a poetry. This is the second one. The name of the poem is poetry, right? First one is prose, second one is poetry. Because first semester lo in prose poetry vyavaharalu emi levu. There was no such lessons. Everything was skill, grammar, this, that, and everything. But in second semester, every unit you will have 1 or 2 or 3 lessons. So first unit, knowledge and wisdom. Knowledge and wisdom మాత్రమే ఇవ్వడం జరిగింది, right? So they have completed that unit. Second semester, second unit, 3 lessons. First lesson is prose. Our prose లో Catherine Mansfield అనే ఆవిడ రాసినటువంటి, ఓకే, ద డాల్స్ హౌస్ ఎట్లా చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, గొప్పింటి పిల్లలు, చిన్న వేరే ఇంటి పిల్లలు, వ్యత్యాసాలు. గొప్పింటిలో కూడా సామరస్యత కలిగినటువంటి అమ్మాయిలు ఉంటారు. చిన్నింటిలో కూడా కఠినమైన ఆంక్షలే కావాలా, రిజిడ్ రూల్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. కఠినమైనటువంటి రూల్స్ కావాలనుకున్న వాళ్ళు, లేదు సొసైటీ కఠినమైన రూల్స్ ఉండకూడదు,
రూల్స్ అన్నటువంటివి అందరికీ అనుకూలంగా ఉండాలా అని చెప్పేటువంటి 2 రకాల మనుషుల ప్రవర్తనలు, ప్రవృత్తులు, నేచర్స్, టెంపర్మెంట్స్, దానినే యాటిట్యూడ్. మనం యాటిట్యూడ్ అనే లెసన్ చూసాం సెమిస్టర్. యాటిట్యూడ్ అనేటువంటిది ఒక స్కిల్ గా చూసాం. యాటిట్యూడ్ అనగా నీ కళ్ళకి ఎదురుగా నీ మనసుకు అనిపించిన, కనిపించిన భావాన్ని వ్యక్తీకరించడమే యాటిట్యూడ్. అందులో పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్. మనం స్టోరీ కూడా చూసుకున్నాం. ఆ స్టోరీకి తగ్గట్టుగా మొన్ననే యుద్ధం కూడా జరిగింది, పాలెస్టీనా అండ్ ఇజ్రాయెల్. రైట్, మనం స్టోరీ చెప్పాం, లెసన్ చెప్పాం. తర్వాత వెంటనే ఆంక్షలు, కోవిడ్ ఆంక్షలు వచ్చాయి. ఆ కోవిడ్ టైంలోనే పాలెస్టీనాకి ఇజ్రాయెల్కి యుద్ధం జరిగింది. మళ్ళీ ఇజ్రాయెలే గెలిచింది. మన స్టోరీలో కూడా ఇజ్రాయెల్ బాలుడు, చిన్న అబ్బాయి, చిన్న గులకరాయితో పాలెస్టీనా సైనికాధ్యక్షుడిని ఒక్క రాయితో గురి చూసి కొడతాడు. నేను యుద్ధం చేస్తా, నేను ఎందుకు యుద్ధం చేయకూడదు, నేను మన గొర్రెల్ని, ఆవులు, పెద్ద పెద్ద జంతువులు, లయన్స్ అండ్ బియర్స్ నోట కలుసుకొని చంపడానికి పోతున్నప్పుడు లయన్ కొట్టి చంపాను, అదే చేయగలిగినప్పుడు వీటిని కొట్టలేనా, వీటిని చంపలేనా అనేది అది పాజిటివ్ యాటిట్యూడ్ స్టోరీగా చూశాడు. రైట్, సో యాటిట్యూడ్ ఈస్ దిస్. లాస్ట్ లెసన్ లో మనము డాల్స్ హౌస్, రైట్, క్లాస్మేట్స్ ఉంటారు. ఈ కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారు, మనము పెద్దింటి వాళ్ళము, మనకు తగ్గట్టుగా పరిచయాలు చేసుకోవాలి, ఫ్రెండ్షిప్ చేయాలి అని. ఆ ఇంటిలో నలుగురులో ఇద్దరు ఒక మాట అంటే, ఆ నలుగురులో ఇంకొద్దరు అని ఎవరితోనైనా సరే ఉండొచ్చు, మన డాల్స్ హౌస్ అందరికీ చూపిద్దాం అనేటువంటి ఇంకొక తరగతి రకం, ఇంకొక యాటిట్యూడ్ కలిగినట్టు. రైట్, ఇంకొక యాటిట్యూడ్ కలిగినటువంటి అమ్మాయిలు ఆ పెద్ద కుటుంబంలో. ఇంకొక చిన్న కుటుంబం, వాషర్ ఉమెన్, వరీస్ ఫ్యామిలీ. ఆ వాషర్ ఉమెన్ కి నలుగురు. ఆ నలుగురులో ఇద్దరు ఒక యాటిట్యూడ్. ఏది? స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలా, మనం వాషర్ మ్యాన్, సో మనం మన కంట్రోల్లో, మన యొక్క లిమిట్స్ లో మనం ఉండాలి అని ఇద్దరంటే, మనకెందుకు రూల్స్, అందరం ఒకటే, మనం పెద్దింటి వాళ్ళు, చిన్నింటి వాళ్ళు అనేది అందరితో కలిసిమెలిసి ఉందాం, మనం కూడా ఆ డాల్స్ హౌస్ ఏముందో చూద్దాం అనేటువంటి యాటిట్యూడ్. సో దట్ వాస్ ఏ ఫెంటాస్టిక్ లెసన్, ప్రోస్. ఆ ప్రోస్ అన్నటువంటిది ఫస్ట్ లెసన్ ఇది. సెకండ్ లెసన్ ఇస్ పోయిట్రీ. ఇవాళ రోజున పాఠం కంటే ముందు ఒక స్మాల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. వింటున్నారా? ఆర్ యు ఆల్ దేర్? యా సార్, వింటున్నాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. ఈరోజు ఫుల్, నిన్న ఈరోజు ఫుల్ గా క్లాసే వింటున్నావు కదా? Right. So prose. Yesterday's lesson was prose. Was Doll's House. The Doll's House, Anna. Catherine Mansfield, Anna. Fine. Ivalti roju poetry antuna. A poetry lo undetivi poems anta. Ee poem entayya ante Ozymandias. Ozymandias. రాసినటువంటి ఆయన పెర్సీ బిష్ షెల్లీ. పెర్సీ బిష్ షెల్లీ. BYSHE ఉన్నా కూడా బిష్ అంటాము, షెల్లీ. ఆయన్ని అబ్రివేషన్స్ కలిపి చెప్తే PB షెల్లీ అని చెప్తాం అని పడతాం. PB షెల్లీ రాసినటువంటి ఓజిమాండియస్ అనే పోయం చదవబోతున్నాం. ఫైన్. బిఫోర్ దాట్, దానికంటే ముందుగా ప్రోస్ చదివేశాం, స్టోరీ అర్థం చేసుకున్నాం, క్యారెక్టర్స్ వివరించాం. ఏ క్యారెక్టర్ ఎట్లాంటిది, ఆ క్యారెక్టర్ యొక్క యాటిట్యూడ్ ఏంటి. నలుగురు క్యారెక్టర్స్ ఒక ఇంట్లో ఉంటే ఆ నలుగురిలో ఇద్దరు యాటిట్యూడ్, ఇంకొక ఇద్దరు యాటిట్యూడ్ అంతా అక్కడ వివరంగా ఉంది. అండ్ ఇంకొక ఫ్యామిలీలో అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉంటే కొంతమంది యాటిట్యూడ్, కొంతమంది యాటిట్యూడ్ ఇంకొక. దట్ ఈస్ ఒక డిస్క్రిప్షన్, ఒక నరేషన్, ఒక ఎక్స్ప్లెనేషన్. అది చూసాం. ప్రతిదీ కూడా ఆ ప్రోస్ లెసన్ మనం చదవంగానే అర్థమైపోతుంది. దేనికోసం వెతకక్కర్లా. అయితే ఒక డిఫికల్ట్ వర్డ్ ఉంటే దాని డిక్షనరీలోనో లేకపోతే సార్ పాఠం చెబుతున్నప్పుడు లేదా లెక్చరర్ని అడిగో ఆ పాఠంలో ఆ పదం యొక్క మీనింగ్ చూసి తెలుసుకొని అర్థం చేసుకొని బతికెళ్ళచ్చు, కంప్లీట్ చేయొచ్చు. దట్ ఈస్ ది ఫెసిలిటీ, అంటే సౌకర్యం. కంఫర్ట్, అది కూడా సౌకర్యమే. మనకున్నటువంటి అడ్వాంటేజ్. చూడండి, 3 పదాలు వచ్చినాయి: ఫెసిలిటీ, కంఫర్ట్
అడ్వాంటేజ్. రోజులో ఉన్నవి మూడింటిది ఒకటే అర్థం, మూడు ఒకటే అర్థం అన్నప్పుడు సినానిమ్స్. సో ప్రోస్ లెసన్ లో మనకి కంఫర్ట్ ఉంటుంది, సౌకర్యం ఉంటుంది, ఎవ్రీథింగ్ అక్కడ రాయబడి ఉంటుంది, నిశితంగా స్పష్టంగా విశదీకరించబడి నువ్వు చదవడం అర్థం చేసుకోవటమే ఆర్గ్యుమెంట్ అక్కడ ఉన్నటువంటి అంశం. దాన్ని ప్రోస్ అంటాం. అందుకని మనము మీరు ఫస్ట్ సెమిస్టర్ క్లాసెస్ నుంచి వింటున్నప్పుడు ప్రతి టాపిక్ కి ఒక డెఫినేషన్ ఉంటుంది. డెఫినేషన్ లేకుండా ఏ సబ్జెక్ట్ ఉండదు, ఏ టాపిక్ ఉండదు. ఇంగ్లీష్ లో కూడా మనం డెఫినేషన్ అంటే నిర్వచనముతో కలిగిన అంశాలనే చూస్తాము, నిర్వచించి చూసే విధానాన్ని వైజ్ఞానిక విధానము, సైంటిఫిక్ మెథడ్ అంటాము, సిస్టమాటిక్ మెథడ్ అంటాము, సైంటిఫిక్ స్టడీ అంటాము, ఎక్స్పెరిమెంటేషన్ అంటాము. ప్రాక్టికల్ గా ఏముంది, ఇందాక ఒసిమాండియస్ అనే పేరులో సిస్టమాటిక్ గా సైంటిఫిక్ గా మనము దాంట్లో టెస్ట్ చేసి సిలబుల్స్ ఉన్నాయి. దాంట్లో ఓ అన్నది మొదటి సిలబుల్, జి అనేటువంటిది రెండో సిలబుల్, మ్యాన్ మూడో సిలబుల్, టీ నాలుగో సిలబుల్, ఎస్ ఐదో సిలబుల్ గా ఎలా సైంటిఫిక్ గా ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత టెస్ట్ చేసి చదువుతామో దాన్ని సిస్టమాటిక్ అండ్ సైంటిఫిక్ స్టడీ అంటాము. అలానే ప్రతిదీ చేస్తున్నాం. అందులో భాగంగా నిన్న కంప్లీట్ చేసినటువంటి ప్రోస్ లెసన్, ఇవాళ మనం చెప్పబోయేటువంటి పోయిటరీ పోయం. ప్రోస్ లో లెసన్స్ ఉంటాయి, పోయిటరీలో పోయమ్స్ ఉంటాయి, లేదు ప్రోస్ లో స్టోరీస్ ఉంటాయి, లేదు ప్రోస్ లో టాపిక్స్ ఉంటాయి. అట్లా కూడా చెప్పచ్చు. పోయట్రీలో మాత్రం పోయమ్స్ మాత్రమే ఉంటాయి. పోయట్రీలో పోయమ్స్ కానీ లిరిక్స్ కానీ బ్యాలెడ్స్ కానీ అన్ని రకరకాలుగా ఉంటాయి. తర్వాత పోయట్రీలో పోయమ్స్ ఉంటాయి, అదొకటి క్లియర్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రోస్ లో టాపిక్స్ ఉంటాయి, లెసన్స్ ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, షార్ట్ స్టోరీస్ ఉంటాయి, ఇలాగా రకాలు. ప్రోస్ ఇందాకనే మనం చెప్పాము, ప్రోస్ ఒక వడ్డించిన సకల ఆహార పదార్థాలు సమకూర్చబడిన ఆహారయోగ్యమైన వడ్డించిన విస్తర లాంటిది ప్రోస్ లెసన్ అన్నటువంటిది. వడ్డించిన విస్తరలో సకలము అక్కడ ఉంటాయి. నెక్స్ట్ తరువాయి అయినటువంటి అంశం ఏంటి? భుజించటమే, ఆహారాన్ని స్వీకరించటమే, ఆ మాధుర్యాన్ని అనుభవించటమే తరువాయి అంటే తను చేయవలసినటువంటి పని. అట్లనే ప్రోస్ లెసన్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. జస్ట్ రీడ్ అండ్ ఎంజాయ్ ది కాంటెంట్. అందులో ఉన్నటువంటి ఇతివృత్తం, అందులో ఉన్నటువంటి సమరీ, అందులో ఉన్నటువంటి కథాంశం నువ్వు చదివి మహా అయితే కష్టంగా ఉందనుకో, ఒక డిక్షనరీ చూసుకుని దాని అర్థాన్ని తెలుసుకుని ఆ కథని కొనసాగించడం, అర్థం చేసుకోవాలి. అట్లానే అన్నంలో ఏదో ఒక అనుపానం అనగా అన్నంలో కలుపుకొని తినేది. ఏదో ఒక అనుపానం కారం ఉందనుకో, అప్పుడేం చేస్తాం? మంచినీళ్ళు తాగుతాం, అప్పుడేం చేస్తాం? కాస్త నెయ్యి వేసుకుందాం. కాబట్టి దాని యొక్క రుచిని ఆస్వాదించడం. అలానే ఒక డిక్షనరీ ఒక అనుపానం లాంటిది. దాన్ని మనం ఆధారపడినట్లయితే అందులో నుంచి కావలసినటువంటి అతి చిన్న పదం కూడా అతి సులభమైనటువంటి విధంగా అర్థమయ్యే పదాన్ని కూడా వెతికి ఆ ప్రోజ్ ఐటమ్ ని, ప్రోజ్ టాపిక్ ని, ప్రోజ్ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ప్రోజ్ కుండే డెఫినేషన్. ప్రోజ్ ఈజ్, దాని డెఫినేషన్ చెప్తున్నాను చివరిలో వినండి. ప్రోజ్ ఈజ్ a well arranged dish లేదా డైనింగ్ ప్లేట్ లైక్ సిస్టమాటిక్ స్టడీ. ప్రోజ్ అనేది వెల్ అరేంజ్డ్, బాగా అరేంజ్ చేయబడిన డైనింగ్ ప్లేట్ which is systematic and scientifically arranged. ఒక పద్ధతి ప్రకారము సైంటిఫిక్ గా. మీరు గమనించినారో లేదో, ఎప్పుడైనా ఒక సహపంక్తి భోజనము చేస్తుంటాం అందరూ కలిసి, ఆశ్రమాలలో కానీ తర్వాత హోటల్స్ లో కానీ చూస్తే ఒక అరిటాకు, అదొక సాంప్రదాయం, ఒక సిస్టమ్. అరిటాకులో మొదట ఉప్పు ఎక్కడ ఉడికించాలా,
ఊరగాయ ఎక్కడ వడ్డించాలా, తాలింపులు ఎక్కడ వడ్డించాలా, పప్పు ఎక్కడ వడ్డించాలా, అన్నం ఎక్కడ వడ్డించాలా, సిస్టమేటిక్. అందుకనే ఒక వడ్డించిన విస్తర లాంటిది ప్రోజ్. అన్ని అక్కడే ఉంటాయి. నువ్వు దాన్ని ఆకలింపు చేసుకోవాలా, ఆస్వాదించాలా, ఎంజాయ్ చేయొచ్చు. రైట్? అప్పుడప్పుడు డిక్షనరీ, అప్పుడప్పుడు అన్నము మనం బాగా తినాలంటే అప్పుడప్పుడు నేతి చుక్క, ఒక నెయ్యి చుక్క ఎట్లా వేస్తాము, అవసరమైతే అప్పుడప్పుడు కాస్త సాల్ట్స్ పెంచుకుంటాము, లేదా నిమ్మరసం పెంచుకుంటాం, లేకపోతే ఆనియన్స్ కొరుకుతాం, అలా ఆస్వాదిస్తాం. అలానే డిక్షనరీ లేదా ఒక టీచర్ యొక్క హెల్ప్, లేకపోతే ఒక లైబ్రరీ, లేకపోతే ఇంటర్నెట్. మీరు ఇంటర్నెట్ యుగానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కాబట్టి యూ కెన్ యూస్ ఇంటర్నెట్, యూ కెన్ బ్రౌజ్, యూ కెన్ సర్చ్, రైట్? ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు సెకండ్ టాపిక్, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇస్ పోయట్రీ. పోయట్రీ పాఠం చెప్పేదానికి ముందు ఇప్పుడైతే ప్రోజ్ అయిపోయిన తర్వాత ప్రోజ్ యొక్క డెఫినేషన్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రోజ్ మనం క్షుణ్ణంగా ప్రతి పదము ప్రతి వాక్యము ఇంగ్లీష్లో చదివి తెలుగులో చెప్పడం జరిగింది. అట్లాంటిది ప్రోజ్ నాయన అని ఇవాళ దాని యొక్క నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో పోయిటరీ స్టార్ట్ చేస్తున్నాను. పోయిటరీ స్టార్ట్ చేసే ముందే ఇక్కడ పోయిటరీ అంటే ఏంటో చెప్పాలనుకున్నాను, పోయిటరీ యొక్క డెఫినేషన్ ఏంటో చెప్పాలనుకున్నాను. పోయిటరీ అంటే తెలుసుకోవాలా భవిష్యత్తులో మీరు దీన్నంతా కూడా ఒక ప్రోజ్ రాయటాన్ని, ఒక పోయిటరీ రాయటాన్ని. పోయిటరీలో భాగాలు ఉన్నాయి, దాన్ని జానర్స్ అంటాం, GENRES. ప్రోజ్లో మనకి భాగాలు చూసాం ఇందాక, షార్ట్ స్టోరీ, టాపిక్, లెసన్, డ్రామా, నావెల్, ఇవన్నీ ప్రోజ్ ఐటమ్కి సంబంధించి. పోయిటరీ వల్ల రకాలు ఉన్నాయి, తెలుగులో కూడా రకాలు ఉన్నాయి. కవిత్వము, ఆసు కవిత్వము, పద్యము, తర్వాత గీతిక, ఒక గీత్, ఏమేమో రకాలు ఉన్నాయి. అట్లానే ఇంగ్లీష్లో కూడా పోయట్రీ అనగా పోయం అనగా లిరిక్స్. అప్పుడప్పుడు వింటుంటారు లిరిక్స్ అంటే సినిమా లిరిక్స్ ఏంటరా, రైట్? LYRICS లిరిక్స్, బ్యాలెడ్, BALLED బ్యాలెడ్, అట్లా రకరకాలు ఉన్నాయి. ఇవి ఈ జ్ఞానం, ఈ నాలెడ్జ్ మీకు ఎందుకంటే భవిష్యత్తులో నాలాగా మీరు ఇంగ్లీష్లో PG చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ BA తర్వాత, మీ BSc తర్వాత, మీ BCom తర్వాత మీరు ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, అప్పుడు ఉపయోగపడుతుంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత MPhil అనేది మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ, తర్వాత PhD ఉంది, మాస్టర్ ఆఫ్ డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ. ఇవన్నీ చేస్తే టీచింగ్ ప్రొఫెషన్కి రావచ్చు, ఇంగ్లీష్ టీచర్స్గా మీరు సెటిల్ కావచ్చు. ఇవాళ రేపు ఇంగ్లీష్ టీచర్స్ యొక్క కొరత చాలా షార్టేజ్ ఉంది. ఆ షార్టేజ్లో మనకి ఇంగ్లీష్ టీచర్స్ జాబ్స్ చాలా వేకెన్సీ. ఫైన్, లెట్ us come back to the point of poem లేదా పోయట్రీ. పోయమ్స్ కలిగి ఉన్న సాహిత్య విభాగము. సాహిత్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? బాగా వినండి, లిటరేచర్, LITERATURE, ఎప్పుడప్పుడు నోట్ చేసుకోండి. LITERATURE, లిటరేచర్. లిటరేచర్లో భాగము పోయట్రీ. లిటరేచర్లో భాగం ఇందాక చూసాం ప్రోజ్. లిటరేచర్ని రెండు రకాలుగా విభజిస్తే, ఒకటి ప్రోజ్, రెండవది పోయిటరీ. రైట్, వాట్ ఈస్ పోయిటరీ? తమాషకి చెప్పచ్చు ఆన్సర్ ఒకసారి. వాట్ ఈస్ పోయిటరీ అని ఎవరైనా అడిగారు అనుకో, పోయట్రీ ఈజ్ దట్ విచ్ ఈస్ నాట్ ప్రోజ్. బాగానండి, వాట్ ఈస్ పోయట్రీ అంటే, పోయట్రీ ఈజ్ దట్. పోయట్రీ ఈజ్ అంటే అది. ఏందది? దట్ విచ్ ఈస్ నాట్ ప్రోజ్. ఏదైతే ప్రోజ్ కాదో అది పోయట్రీ అని తమాషగా, తెలివిగా, చమత్కారంగా, కొంచెం ఫన్నీగా చెప్పేటువంటి ఫస్ట్ డెఫినిషన్, పోయట్రీ ఈజ్ దట్ విచ్ ఈస్ నాట్ ప్రోజ్. Poetry is that which is not prose. రంగా ఉన్నాడా? కుమారి యా సార్. విన్నావా ప్రోజ్ యొక్క వాట్ ఈస్ ప్రోజ్ అంటే ఎలా చెప్పాలో విన్నారా? విన్నా సార్. రైట్. ప్రోజ్ కానటువంటిది పోయట్రీ అని చెప్పే విధానం. కొత్తగా వచ్చిన అబ్బాయి ఎవరమ్మా? రంగయ్య. రంగస్వామి సార్. రంగస్వామి పలుకుతాం అబ్బా. టైం అయిపోతే మళ్ళీ చేయకండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
ఓకే టైం సార్. అయిపోతున్నట్టు సిగ్నల్ వస్తుంది. రంగస్వామి మళ్ళీ జాయిన్ గా. ఎస్ సార్. రంగస్వామి ఇంత లోపల దేని గురించి చెప్పాం మనము? ఒక నిర్వచనం చెప్తున్నాం. దేని గురించి చెప్తున్నాం? పోయిట్రీ. పోయట్రీ. ఫైన్ ఫైన్, ఫెంటాస్టిక్. పోయట్రీ అనగానే ఏమి చెప్పాల్సి వస్తే, పోయట్రీ అని చెప్పాల్సి వస్తే ఎలా చెప్పొచ్చు చెప్పారు? చెప్పచ్చు. పోయట్రీ అనగానే ఏంటంటే ప్రోజ్ కానటువంటిది పోయట్రీ. ప్రోజ్ కానటువంటిది పోయిట్రీ. అట్లనే పోయిటరీ ఇస్ దట్ which is the prose. బాబు poetry is that which is not prose. బాబు hello. అలానే కొంచెం ప్రయత్నం చేసి ప్రోజ్ అనగానే ఏమి చెప్పగలరా? ఇట్లనే చెప్పచ్చు. అది కూడా కొంచెం ట్రై చేయండి. పోయిటరీ కానిది ప్రోజ్ కదా సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. క్లాప్స్ కొడుతున్నాం. క్లాప్స్ కుమారి. వండర్ఫుల్ సార్. అయిపోయిందా? ఓకే, ఇంకా 10 minutes ఉంది. 10 minutes తర్వాత కట్ అయిన తర్వాత మళ్ళీ రీజాయిన్ పండి. ఫైన్. సో ఆ విధంగా వీ క్యాన్ ఫన్నీగా ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఫన్నీ అయినా కూడా ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ ఆన్సర్. ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ ఆన్సర్. రైట్. అదే కాకుండా నిజమైన నిర్వచనాలు కూడా ఉన్నాయి. ఇక్కడ బిఏ అబ్బాయి సిద్ధు కదా? యా సిద్ధు, ప్రతిదానికి నిర్వచనం ఉంటుంది. నీకు బిఏలో హిస్టరీ ఉంది కదా? హిస్టరీ అనగానేమి నిర్వచనం ఉంది. గతించినటువంటి చరిత్ర యొక్క ఆనవాళ్ళు లేదా రికార్డెడ్ హిస్టరీ ఈజ్ అ రికార్డెడ్ ఎవిడెన్స్ ఆఫ్ ద పాస్ట్ థింగ్స్ ఇంగ్లీష్ లో అయితే. అట్లాగా ప్రతి దానికి డెఫినేషన్ ఉంటుంది సిద్ధు. సో లెట్ us come back to నిజమైన నిర్వచనం. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాం? వాట్ ఈస్ పోయిటరీ అనే క్వశ్చన్ కి ఆన్సర్ దట్ విచ్ ఇస్ నాట్ ప్రోజ్. వాట్ ఈస్ ప్రోజ్? దట్ విచ్ ఇస్ నాట్ పోయిటరీ. వాట్ ఈస్ ప్రోజ్? వాట్ ఈస్ పోయిటరీ అన్నప్పుడు నౌ ఐఎమ్ కమింగ్ టు ది, ఇందాక ప్రోజ్ గురించి డెఫినేషన్ ఇచ్చాను. ఒక వడ్డించిన విస్తర లాంటిది, సిస్టమేటిక్ గా అరేంజ్ చేయబడినటువంటి ఒక డైనింగ్ డిన్నర్ ప్లేట్ లాంటిది అని ఎలాగైతే డెఫినేషన్ ఇచ్చామో, ఇప్పుడు పోయిటరీ గురించి డెఫినేషన్ ఇస్తున్నా. జాగ్రత్తగా వినండి. వండర్ఫుల్. ఎవరన్నా అడిగితే మీరు ఇది చెప్పారనుకోండి, మీకు అద్భుతమైన ఎక్సలెంట్ నాలెడ్జ్ అబౌట్ పోయిటరీ ఉన్నట్లుగా వాళ్ళు గుర్తిస్తారు. బట్ ఎనీవే, అది వాళ్ళు గుర్తించకపోయినా ఐఎమ్ గివింగ్ యూ ద డెఫినేషన్ ఫర్ పోయిటరీ. పోయిటరీకి సంబంధించిన ఎక్సలెంట్ డెఫినేషన్ ఏమవుతున్నా జాగ్రత్తగా వినండి. పోయిటరీ ఈజ్ ద బెస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్, మొట్టమొదటి డెఫినేషన్ లో మొట్టమొదటి పాయింట్, ద బెస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్, మూడు ఉంటాయి. మొదటిది ద బెస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద బెస్ట్ వర్డ్స్, రెండవది ద బెస్ట్ వర్డ్స్, మూడవది ఇన్ ద బెస్ట్ ప్లేసెస్. ఇన్ ద బెస్ట్ ప్లేసెస్. మళ్ళీ చెప్తున్నా, పోయిటరీ ఈజ్ ద బెస్ట్ అరేంజ్మెంట్. మొట్టమొదటి పాయింట్ ఇన్ డెఫినేషన్, నిర్వచనంలో మొదటి వన్. అత్యంత ఉత్తమమైన బెస్ట్ అమరిక అరేంజ్మెంట్ అంటే అమర్చుట, పొందుపరచుట, కంపోజ్ చేయుట. అరేంజ్మెంట్ అంటే ఇక్కడ కంపోజ్ చేయుట, అరేంజ్, అడ్జస్ట్ చేయుట, తర్వాత సెట్ చేయుట. సింపుల్ పదం అంటే సెట్ చేయుట. ద బెస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్, ది బెస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ వాట్? వేటి యొక్క బెస్ట్ అరేంజ్మెంట్? ద బెస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద బెస్ట్ వర్డ్స్. ఇంగ్లీష్ లిటరేచర్ లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఏవేవైతే గొప్ప, ఉన్నతమైన, ఉత్తమమైన, ఉత్కృష్టమైన, భావయుక్తమైన పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకొని, రైట్, మొదటిది ఏం చెప్పాం? ద బెస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్, వేటి యొక్క బెస్ట్ అరేంజ్మెంట్? ద బెస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద బెస్ట్ వర్డ్స్
ఎక్కడ పెడతారు అవి? సరే, బెస్ట్ అరేంజ్మెంట్ ఓవర్ బానే ఉంది. దేని గురించి బెస్ట్ అరేంజ్మెంట్? వర్డ్స్, ద బెస్ట్ వర్డ్స్. అవి ఎక్కడ ఉంచుతారు? ఇన్ ద బెస్ట్ ప్లేసెస్, ఇన్ దేర్ THEIR, ఇన్ దేర్ బెస్ట్ ప్లేసెస్. పూర్తిగా చెప్తున్నా వినండి. Poetry is the best arrangement of the best places in their best places. చూసారా ఎంత చక్కగా చిన్న పదాలతో 3 అంశాలని ఎంత చక్కగా పోయిటరీని సూక్ష్మమైనటువంటి విధానంలో, పోయిటరీ అనేటువంటిది ఒక గొప్ప జ్ఞాన భాండాగారము, భావాలను నిక్షిప్తం చేసుకున్న గని లాంటిది. గని ఏంటి? తవ్వుతాంటే వచ్చేస్తుంటది గని. సముద్రం లాంటిది చెప్పచ్చు, ఆకాశం అంతా చెప్పచ్చు, ఈ విశ్వం అంతా చెప్పచ్చు. పోయిటరీ అంటే అట్లాంటిది. అందుకనే పోయిటరీ ఇస్ ద బెస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ దేర్ బెస్ట్ poetry is the best arrangement of the best words, WORDS, best words in their best places. Poetry is the best arrangement of the best words in their best places. Now, can anyone give me the definition of poetry? ఎవరైనా సరే పోయిటరీ డెఫినేషన్ చిన్న పదాలు 3 చెప్పగలరా? రంగస్వామి, సిద్ధు. Poetry is the best arrangement of words బెస్ట్ in the వర్డ్స్. best places. 3 బెస్ట్లే, అది నువ్వు గమనించాల్సింది. 3 చోట్ల బెస్ట్ ఉంది బాబు. Yes, sir. మొదటి చోట అరేంజ్మెంట్, రెండవ చోట వర్డ్స్, మూడవ చోట ప్లేసెస్. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్క నిమిషం ట్రై చేసి మళ్ళీ చెప్పండి. మిగతా వాళ్ళు కూడా అందరు చెప్పాలా, ఒకరి తర్వాత ఒకరు అందరు చెప్పాలి. ఇవ్వండి. అంతేనా సర్వీసింగ్ దాంట్లో చేసిన సరే సాయంత్రం ఆడికి అన్ని తీసుకున్నా. Right, anybody? Next person. What is poetry? చిన్న కదా ఇదేమో ఆగిపోయినట్టు 10 minutes అయింది అప్పుడే. ఆగిపోలే సార్, ఉంది. అవునవును, అదే మీరు సైలెంట్ ఉంటే ఆగిపోయింది. చెప్పు కుమారి. No. Okay, the best arrangement of the best words in their best places. ఇప్పుడు రంగస్వామి ఎంతమంది ఉన్నారు కుమారి? 5 members, sir. 5. రంగస్వామి పలకలేదా? సార్ చెప్పావా? పోయిటరీ డెఫినేషన్ చెప్పగలవా? పోయిటరీ డెఫినేషన్ చెప్పగలవా? లేదు సార్. 3 కామన్ వర్డ్స్. 3 కామన్ వర్డ్స్ చెప్పాను. ఏంటివి కామన్ వర్డ్స్? బెస్ట్. ఓకే, 3 ప్లేసెస్ లో బెస్ట్ ఉంటుంది. ఫస్ట్ బెస్ట్ తర్వాత ఏముంటది? అరేంజ్మెంట్ ఆఫ్. సెకండ్ బెస్ట్ తర్వాత